హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రేచల్ విలేజ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మా ఛానల్ని చూస్తూ ఉండాలి. నేను వీడియోస్ పెట్టక 3 రోజులైంది కదా. ఈ 3 రోజులు ఏం చేశానని వీడియోలో చూపిస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఒక లైక్ అయితే కొట్టండి, షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి. వర్షాల వల్ల మా ఇల్లు అయితే ఈ విధంగా బాగా గెడ్డొచ్చేసింది. అసలు ఒక నెల మొత్తం వర్షాలు పడ్డాయి కదా. ఎలాగైనా వారానికి 3-4 సార్లు అయితే వర్షం పడుతూనే ఉంది మధ్య అంతా. ఇంకా నేనైతే గెడ్డంతా పేగలేదు. ఈ విధంగా చాలా గెడ్డొచ్చేసింది అసలు. ఇంక ఈ గెడ్డంతా క్లీన్ చేసేకి నాకైతే 3 రోజులు టైం పట్టింది. ఇంక ఈ 3 రోజులు ఇదే పని మీద ఉన్నాను నేను. అందుకే వీడియోస్ పెట్టని కూడా కుదరలేదు నాకు. చాలా బిజీగా ఉన్నాను. ఇంట్లో పనులు చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ బయటంతా క్లీన్ చేసుకోవాలి. అయితే నాకైతే చాలా పని పడింది. ఈ మధ్యకాలంలో ఇంట్లో ఫంక్షన్ కూడా ఉంది, చిన్న ఫంక్షన్. అయితే ఇంకా అందుకని చెప్పేసి వర్షాల వల్ల ఇల్లంతా కూడా ఈ విధంగా అయితే అయిపోయింది. గడ్డి తీయాలి, ఇంకా కల్లాపు కూడా చల్లుకోవాలి. ఇల్లంతా చాలా నీట్గా చేసుకోవాలి. చాలా పని పడిందండి. అందుకని వీడియోస్ అయితే నాకు పెట్టని కుదరలేదు ఈ 3 రోజులు. ఈ 3 రోజులు ఇదే పని చేశాను నేను. అస్సలు ఖాళీగా లేను. ఇంకా ఈ గడ్డంతా పీకేసాము. చాలా నీట్గా ఉంది ఇల్లు తర్వాత చూస్తే. ఎందుకు ఇలా తవ్వుతున్నానంటే ఆ గడ్డంతా బాగా నేల కూడా ఆరిపోయింది కాబట్టి చాలా గట్టిగా ఉంది, దోకటానికైతే రావట్లేదు. అందుకని చిన్న గడ్డి కూడా ఏర్ల వరకు అయితే పీకేశాను. బాగా దాంతో కొట్టి మొత్తం ఏర్ల వరకు తీసేసి నీట్గా ఇల్లు అయితే చాలా సూపర్గా ఉంది తయారు చేసిన తర్వాత. ఇవన్నీ అయిపోయిన తర్వాత మొన్న అయితే ఎరువు అయితే పోసాను కదా చెట్లలో. ఇంకా ఎరువునంతా నేలంతా తిరగదొవ్విన తర్వాత ఈ విధంగా ఇంట్లోనే ఈ నార అయితే పడింది, ఈ మిరపకాయ నారు. ఆ నారంతా విడివిడిగా నాటేసి ఇంకా గార్డెనింగ్ చేశాను. మొత్తం క్లీన్, మొత్తం ఎరువు అంతా తిరగదొవ్వితే ఎరువు అనేది లోపలికి పోతుంది కదా. ఇంక ఈ విధంగా చెట్లన్నీ అయితే ఇంక ఈ విధంగా అన్నీ నాటేశాను. ఇంకా విడివిడిగా నాటాను. ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకా చిన్న మొక్కలుగా ఉన్నాయి కాబట్టి ఇంకా అయితే పీకలేదు. పెద్ద వరకు అన్నీ తీసేసి పక్కనైతే నాటాను. ఆ పక్క మొత్తం ఇంకా చాలా బాగా నీళ్ళు అయితే పెట్టాను. ఇంక ఈ మధ్య అంతా ఎరువేసి ఇంకా వదిలేసాను కదా, నానింది బాగా. ఇంక ఇప్పుడైతే ఎరువు అంతా తిరగదొవ్వి చెట్లన్నీ, ఇంకా టమాటా చెట్లు, ఇంకా ఇంటి చుట్టూ ఉన్న టమాటా చెట్లు కూడా ఇంట్లో ఎక్కడైతే తెచ్చి నాటేశాను మొత్తం. అస్సలు నాకు ఇలాంటి పని అంటే రిస్క్ అనిపించదు, చాలా ఇష్టం. ఇంకా ఈ విధంగా చేశాను. ఇంకా టమాటా చెట్లు ఇవన్నీ అసలు ముందు నేనైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. విత్తనాలు ఇవన్నీ అన్నీ బాగా వచ్చాయి. చెట్లు అయితే నో ప్రాబ్లం. నేను మీషోలో అయితే బుక్ చేశాను. అన్నీ 95 రూపాయలకి ఒక ప్యాకెట్ వచ్చింది, అన్ని రకాలు. ఇంకా టమాటా చెట్లు కూడా అదిగో టమాటా వేసిన వరకు విత్తనాలన్నీ టమాటా చెట్లు అంతవరకు అయితే వచ్చాయి. వాటన్నిటిని కూడా తిరగదొవ్వని అన్నీ నీళ్ళు అయితే పెట్టుకున్నాను. ఇంక ఈ విధంగా చేశాను. ఇంకా ఇదంతా అయితే ముందుటి వీడియో కాదు, ఇప్పుడు ఈరోజు చేసిన వీడియో. ఇంకా తర్వాత ఇటువైపు మొన్న పందిరేసాం కదా తీగ చెట్ల కోసం. పందిరైతే బాగా ఎక్కింది. సొర చెట్టు, బేర చెట్టు ఇవన్నీ అయితే బాగా పందిరైతే ఎక్కావు. ఇంకా అటు చుట్టూ కూడా పాది చేస్తున్నాను. అసలు మా నేల అయితే బాగా మరస నేల అండి, చాలా గట్టిగా ఉంటుంది, అన్ని రాళ్ళే. అందుకని అసలు చాలా కష్టము, మామూలు వాటితో అయితే చేయలేము. అందుకని చెప్పి మీషోలో అయితే ఆ పెద్దదైతే బుక్ చేశాను. తవ్వడానికి ఇట్లా తిరగదోకోవడానికి బాగుంటుందని ఆ కిట్ మొత్తం అయితే బుక్ చేసుకున్నాను. అందుకని చెప్పి దాంతోనే క్లీన్ చేస్తాను. దాంతోనే నాటుకోవడానికి చాలా ఈజీగా ఉంది, చేయి పెట్టిన అవసరమే లేదు, చాలా బాగా వస్తుంది దాంతో. మొన్న ఎరువు కూడా మొత్తం దాని ద్వారానే క్లీన్ చేశాను మొత్తము అంతా. ఇంక ఈ విధంగా అయితే బేర చెట్టుకి అయితే తవ్వేసిన తర్వాత ఇంకా మిగతా చెట్లన్నిటికి కూడా ఈ విధంగానే పాది చేశాను.
అదైతే కేర దోసకాయలు అన్నీ వచ్చేసాయండి. మొత్తం చెట్టు మొత్తం కాయ వచ్చేసింది. అసలు నేను ఇంత త్వరగా ఇంత చిన్న చెట్టుకి ఎందుకు వస్తాయిలే అనుకున్నా, కానీ మొత్తం చెట్టుకి ఆకు ఆకు మధ్యలో వల్ల ఇలా కాయ అయితే వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనం వేసిన చెట్లకి కాయలు వచ్చినప్పుడు, పువ్వులు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సేమ్ ఫీలింగ్ నాది కూడా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా గార్డెనింగ్ చేయటం కూడా చాలా బాగుంటుంది కదా. ఇంక ఈ విధంగా అయితే అన్నీ చేసేసాను. ఇది కాకర చెట్టు అండి. ఇక్కడ కొద్దిగా మెత్తగా ఉందని నేల తవ్వితే అస్సలు రావట్లేదు. చూసారా, బండలు ఉన్నాయి లోపలంతా పెద్ద పెద్దవి. ఇంక అందుకని చెప్పేసి ఇంక చాలా కష్టం అవుతుంది. అయినా కూడా తిరగదూవితే చెట్టుకి చాలా బలం కాబట్టి ఇంక ఈ విధంగా అయితే చేశాను. ఏదో నాకు తెలిసినంతవరకు అయితే గార్డెనింగ్ చేసుకుంటున్నాను. ఇంక ఈ విధంగా అయితే పాద అస్సలు రావట్లేదని చెప్పి ఒక సైడ్కి మాత్రమే తీసాను మొత్తం. ఇంకా ఈ విధంగా మూడో పాది కూడా తయారు చేసుకున్నాను. తర్వాత సొర చెట్టు కోసం అని మళ్ళీ పాది చేస్తాను. నా వీడియోస్ డైలీ చూస్తున్న వాళ్ళకైతే ఈరోజైతే వీడియో పెట్టబోతున్నాను, చూసేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఈరోజు వీడియో. చాలా బాగా ఇలా పల్లెటూరులో ఇలాంటి వీడియోస్ చూడాలంటే చాలామందికి ఇష్టం కదా. ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెలిసిన వారికి షేర్ చేస్తే కొద్దిగా మాకు కూడా బాగుంటుంది. ఇంకా ఇక్కడ పూల చెట్లు ఉన్నాయి కదా, ఇంకా పూల చెట్ల దగ్గర కూడా వచ్చేసి మొత్తం అయితే ఇక్కడ కూడా తిరగదవుతున్నాను. ఇక్కడ నేల అనేది మెత్తగా ఉంటుంది. అప్పుడు ఈ చెట్ల కోసమని మట్టి ఇక్కడ తోలిచ్చామండి. తోలిచ్చిన మట్టి కాబట్టి చాలా మెత్తగా బాగుంది. ఇంక ఇక్కడ తవ్వటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంక ఇక్కడ అన్ని పూల చెట్లు వేసాను. ఇక్కడ నాకు దగ్గర అన్నమాట ఇది. ఇంకా ఈ నేలకి చెట్లు కూడా చాలా బాగా వస్తాయి ఈ మట్టికి. ఇంకా చెట్ల కోసం అయితే నేను ఏదైనా చేస్తూ ఉంటాను, చేపించుకుంటూ ఉంటాను. మట్టి అయితే తోలిచ్చేసి ఎరువు చల్లా కదా, ఇంకెక్కడ కూడా ఇంకా తిరగదవుతున్నాను. ఇంకా చాలా బలం అంట కదా ఎరువు చల్లినప్పుడు. ఇలా తిరగదూగితే చెట్టుకు అనేది బాగా బలంగా చాలా బాగా వస్తాయంట చెట్లు. ఇంకా అందుకని మొత్తం అయితే ఈ విధంగా సేమ్ అదే పారతోటి ఈ విధంగా అయితే నాకైతే ఈ పార అనేది చాలా యూజ్ అవుతుంది అన్నిటికీ. అసలు ఈజీగా పనులు అయితే అవుతున్నాయి ఇక్కడ గార్డెన్లో ఈ విధంగా చేసుకోవటానికి. ఇంక చెయ్యి పెట్టిన అవసరం లేదు, పెద్దగా కష్టం కూడా అనిపించట్లేదు. చాలా బాగా వచ్చేసింది, మొత్తం ఈజీగా చేసేసుకున్నాను. తర్వాత అయితే నీళ్ళు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఒక బొప్పాయి చెట్టు ఉంది కదా, ఆ చెట్టు అయితే ఇప్పుడే కాయలు అయితే వచ్చేస్తున్నాయి చాలా బాగా. పోయిన సంవత్సరం వేసిన చెట్టు అయితే 63 కాయలు వచ్చాయి. సేమ్ ఇప్పుడు చిన్న చెట్టు అయినా కూడా ఎంత బాగా కాయలు వస్తున్నాయి. ఇప్పుడు మొదలైపోయినాయి కాయలు అయితే. అది పోయిన సంవత్సరం అయితే పడు చెట్టు, పోయిన సంవత్సరంది. ఇది కూడా కాయలు తిని ఇంక అక్కడెక్కడ వేసాం కదా, చాలా చెట్లు అయితే వచ్చాయి. ఇంకా అన్నీ తీసేసాము. ఇది అలా ఉండిపోయింది, దాన్ని తీయటానికి ఇంకా అనిపించలేదు తీయాలని. ఇంకా అది అలాగే వచ్చేసింది. ఇలా పడి చెట్లే చాలా బాగా కాయలు కాస్తాయంట. మేమైతే అది నాటలేదు, అది కూడా ఇలాగే పడింది పోయినసారిలాగే. ఇంకా అన్నీ తిరగదోయిన తర్వాత ఈ విధంగా శుభ్రంగా నీళ్ళు అయితే పెట్టాను. ఈగురుల దగ్గర ఏవో నల్లగా సన్న సన్న ఈగుల్లాగా వచ్చాయి, అందుకని చెప్పి ఇలా ప్రెజర్ లాగా వాటర్ అయితే పెడుతున్నాను. అన్నీ ఈ విధంగా బాగా నీళ్ళు ఎంత బాగా పెడుతుంటే ఇంకా పెట్టాలనే అనిపిస్తుంది కదా నీళ్ళు అయితే. ఇంక ఈ విధంగా నీళ్ళన్నీ పెట్టేసినాను. ఇంకా నేల అంతా తడిచిపోయింది, తిరగదువ్విన నేల మొత్తం తడిస్తే చాలా బాగుంటుంది కదా చెట్టుకు అనేది. ఇంకా రేపు అంతా వాటర్ అయితే పెట్టను. ఇంకా ఇవైతే ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. ఇంకా ఈ మధ్య చాలా బాగా వచ్చాయి. ముందైతే రాలేదు బాగా, ఇప్పుడైతే బాగా కొద్దిగా 4 ఆకులు వచ్చాయి. అవతల కూడా ఒక ఇండోర్ ప్లాంట్ ఉంది. వీటికి ఇప్పుడు ఇక్కడ చామంతి చెట్టు ఉంది కదా, వాటికి ఈగుల దగ్గర ఏవో నల్లగా ఈగలు వచ్చాయి. అందుకోసమని నేను వాటన్నిటికీ ఇలా ప్రెజర్ లాగా పెడుతున్నాను.
ఎగిరిపోయినాయి కానీ మళ్ళీ వచ్చాయి. అందుకని వీటికి ఏం చేయాలో మీరు నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియచేయండి ప్లీజ్. నేను చెప్పే టిప్స్ అన్నీ మీరు ఫాలో అవ్వండి. మీరు చెప్పే టిప్స్ కూడా ఏమన్నా ఉంటే నాకు కూడా చెప్పండి, నేను కూడా చేస్తాను. నాకు చెట్లు పెంచుకోవటం అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అండి. ప్లీజ్ దయచేసి నాకు ఏదన్నా చెప్పండి. ఓకే, ఇప్పుడు సన్నజాజి చెట్టుకి నీళ్ళు పెట్టేసి ఇంక దీనికి కూడా ఈ మధ్య ఎరువు అయితే వేసాను. ఇది నాటి నాకైతే 6 నెలలే అయింది. అస్సలు ఎంత బాగా వచ్చిందంటే చెట్టు చాలా బాగా వచ్చిందండి. పువ్వులు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇంక ఇది ఇక్కడ గులాబీ చెట్లు అయితే వేసాను. ఇది ఇంటి ముందు సైడు. ఇక్కడైతే అన్ని గులాబీ ప్లాంట్స్ అవి వేసాను. మొత్తము చాలా బాగుంటాయి అసలు. అన్ని చెట్లు అయితే పూలు వచ్చేస్తున్నాయి. ఇది చుక్కమల్లి చెట్టు, దీనికి కూడా బాగా పూలు వచ్చాయి. ఇంక ఇక్కడ ఎక్కువ వాటర్ అయితే పెట్టను, చెట్టు పైన మాత్రమే నీళ్లు పెడతాను. ఎందుకంటే ఇక్కడ కొల అయింది కాబట్టి ఇంకా అది కారుతూ ఉంటుంది నిదానంగా చుక్కలు చుక్కలుగా. ఇంకా అవైతే టేబుల్ రోజా అండి. ఇంకా వాటికి కూడా వాటర్ పెట్టేస్తే లాస్ట్ ఇంకా అయిపోతుంది వాటర్ పెట్టడం చెట్లు పని. ఇంకా 11, 12 అవుతుంది టైము. అంటే గార్డెనింగ్ అంతా చేశాక ఇంత టైం అయితే పట్టింది. ఇంక ఇప్పుడైతే బాబు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పాడు, అమ్మ నాకు మంచూరియా చేసి పెట్టు నేను వచ్చాకే అని. అందుకని చెప్పి ఇంకా ఆ ప్రాసెస్ అయితే మొదలుపెట్టాను. నాకు మధ్యాహ్నం అయితే అస్సలు ఆకలి అవ్వదు. ఇంకా ఉదయం కొద్దిగా పనులు అవి చేసుకొని మనం లేటుగా తింటాం కదా, ఇంకా మధ్యాహ్నం అనిపించదు. అందుకని చెప్పి ఇంకా అన్నం తినకుండా ఈ పని అయితే మొదలు పెట్టేశాను. ఇంకా అన్ని క్యాబేజీ అంతా కట్ చేసిన తర్వాత ఏం లేదండి, ఓన్లీ క్యాబేజీ నా దగ్గర ఉంది, కొత్తిమీర, ఇంక ఇవే వీటితోటే నేనైతే తయారు చేస్తున్నాను. ఇంక ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత అయిపోయింది. ఇంక ఇవన్నీ గుడ్డలోకి వేసి వాటర్ ఒత్తేయాలి. అందుకని చెప్పి దీంట్లోకి తీసుకున్నాను. ఇంక ఇవన్నీ వాటర్ ఒత్తేసిన తర్వాత ఇంక అన్నీ కలిపేస్తాను. ఇంక ఇప్పుడు కొద్దిగా దాంట్లోకి మనకి తగులుతూ ఉండాలి కదా క్యాబేజీ అనేది, అందుకని చెప్పి కొద్దిగా కట్ చేశాను. కట్ చేసింది అయితే వేసి మొత్తంగా కలుపుతున్నాను. ఇంకా అవన్నీ వేసిన తర్వాత ఇంకా కావాల్సిన మసాలాలు మొత్తం వేసుకొని ఇంకా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మసాలాలన్నీ వేసి ఇంకా మా బాబు అయితే రాగానే సంతోషంగా తింటాడు. ఇవన్నీ కలిపిన తర్వాత కొద్దిగా మైదా పిండి, కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపి మిశ్రమాన్ని అయితే తయారు చేసుకున్నాను. ఇంకా ఇవి మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అవి ఇంత కట్ చేసి పెట్టుకున్నా కదా, ఇంకా ఏమైతే లేవు క్యాబేజీ, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఇంకా అవన్నీ వేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఇంక ఇవన్నీ సాసులు కూడా వేసేసుకున్నాను మొత్తం. ఇంక ఇవన్నీ కలిపి ఎదుగో ఇంక ఈ విధంగా అయితే వచ్చింది. చాలా బాగుందిలే, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.